సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిరంజీవి గారి అభిమానులైతే ఇప్పటికి కూడా బాలకృష్ణ గారి పైన కోపంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది సార్. ఏకంగా 300 పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు కంప్లెయింట్ చేయడానికి వెళ్ళినట్లుగా చిరంజీవి గారే ఆపారని చెప్పేసి వాళ్ళే చెప్పడం చూస్తున్నాం. సో మరి ఎందుకు ఇంకా కోపం తగ్గలేదు? మరి ఇప్పుడు క్షమాపణ చెప్పేంత వరకు మేము వదలమని కూడా వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు సార్. మరి బాలకృష్ణ గారి వైపు నుంచి క్షమాపణ అనేది ఆయన దాదాపు ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. సో మరి ఏం జరుగుతుంది? ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుంది? మరి అభిమానుల విషయంలో ఏం జరుగుతుందంటారు సార్? అంటే చిరంజీవి గారు ఎయిర్‌పోర్ట్‌లో చెప్పినటువంటి సమాధానమే. హ్మ్. ఇంక దాని మీద కొత్తగా మాట్లాడటానికి ఏం లేదు. అయిపోయింది, మాట్లాడాల్సిందేదో మాట్లాడేసాం అని. హ్మ్. అంటే ఇంక అవతల వాళ్ళ విచక్షణకు వదిలేయటమే తప్ప దాని మీద ఎక్కువ రచ్చ చేసి ప్రయోజనం లేదు హ్మ్. అనేది ఆయన ఉద్దేశం. అంటే ఘర్షణాత్మక వైఖరితో వెళ్ళటము, ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు అందరూ. హ్మ్. రచ్చ చేసుకోవడం వలన ప్రయోజనం ఏమిటి అనే ధోరణిలోనే ఆయన మొదటి నుంచి ఆయన ఆలోచనలు అలాగే ఉండేవి కూడా. హ్మ్. గతంలో కూడా నిజానికి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాలకృష్ణ గారు కొంచెం అంటే ఇళ్లల్లో సమావేశాలు పెట్టుకోవడం ఏంటి, ఛాంబర్లో కదా మాట్లాడాల్సిందంటే చిరంజీవి గారి ఇంట్లో జరిగింది సమావేశం. హ్మ్. ఇళ్లల్లో మీటింగులు ఏమిటి అని ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ అన్నాడు. అక్కడితో ఆగకుండా వీళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తున్నారో అందరికీ తెలుసు. వీళ్ళు స్థలాలు పొలాలు అడగడానికి పోతున్నారు, నాకు ఆ అవసరం ఏం లేదు అని కూడా అన్నాడు ఆయన. ఇది చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నవ్వి ఏదో చిన్నపిల్లాడి మెంటాలిటీ ఏదో మాట్లాడుతుంటాడు, నేను సీరియస్గా తీసుకోను, మీరు తీసుకోకండి అని అన్నాడు ఆయన. ఆ బయట ఉంది ఇంకా యూట్యూబ్లో లైవ్లోనే. కాబట్టి ఆయన ఘర్షణాత్మక వైఖరితో వెళ్ళటం అనేది లేదు ఎప్పుడు ఎవరితోనూ, ఏ సందర్భంలోనూ. అంటే తనని గాయపరిచిన సందర్భాల్లో కూడా ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలో ఆ ప్లేస్లో మాట్లాడటమే ఆయనకు తెలుసు. అందుకని ఇప్పుడు అనవసరంగా 300 స్టేషన్స్లో కేసులు పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తోంది ఆ పని. ఒక్కొక్కళ్ళ మీద రకరకాల స్టేషన్స్లో కేసులు పెట్టించి వాళ్ళని ఆ స్టేషన్ల చుట్టూ తిప్పడం అనేది మనం పోసాని కృష్ణమురళి ఎపిసోడ్లో చూసాం. ఆ తర్వాత కూడా చాలా వర్మ గారి మీద ఒక 7-8 ఏరియాల్లో కేసులు పెట్టించారు వాళ్ళు. ఓకే. అలా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు హెరాస్మెంట్ మెథడ్ అనేది ఒక కొత్త మెథడ్ని ప్రపంచానికి పరిచయం చేసింది కూటమి ప్రభుత్వం. దాన్ని ఫాలో అవుతూ చిరంజీవి గారి అభిమానులు 300 స్టేషన్స్లో కేసులు పెట్టేస్తే ఈ 300 స్టేషన్లు తిరగడానికి బాలకృష్ణ జీవితం అయిపోతుంది అనే ఉద్దేశంతో బహుశా ఈ స్కీమ్ రచించుంటారు. ఇది ఒక రకంగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయటం లాంటి కాన్సెప్టే. అంటే కూటమి ప్రభుత్వం నేర్పించిన విద్యతో కూటమి అధినాయకుడి బావమరిదిని ఇబ్బంది పెట్టడం, ఆ పార్టీ అధినాయకుడి కుమారుడిని ఇబ్బంది పెట్టడం అనే కార్యక్రమం మంచి వ్యూహమే. కానీ చిరంజీవి గారు ఆయన పద్ధతి, ఆయన శైలి, ఆయన ధోరణి ప్రకారం అయిన రచ్చ చాలు. అంటే ఆయనకి ఒక ఇది ఉంది, జనాలకు తెలుసు విషయం అనేది ఒకటి ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనేది ఆయనకు తెలుసు. గతంలో కూడా ఆయన నిజానికి ఆ రోజున జగన్ దగ్గర అంత హంబుల్గా మాట్లాడినటువంటి చిరంజీవి తర్వాత అంబటి రాంబాబు సినిమాల గురించి ప్రతి సినిమాకి రివ్యూలు చెప్పినట్టుగా మాట్లాడుతున్న క్రమంలో పర్టికులర్గా బ్రో సినిమాకి ఆయన సమీక్ష చేసిన పద్ధతులు ఇవన్నీ చూసి వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్ ఒకటి చేశారు ఇక్కడ. ఆ ఫంక్షన్లో మాట్లాడలేదు, కానీ తర్వాత ఏదో చిట్ చాట్ ప్రోగ్రామ్ జరిగింది అక్కడ. ఆ చిట్ చాట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఎందుకు ఊరికనే సినిమాల గురించి గొడవ చేస్తారు, మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన, మీరు ఆ పదవిలో ఉన్నారు, పోలవరం ప్రాజెక్టు దాని పురోగతి ఏమిటో చూసుకోండి, అంటే ప్రజలకి ఎలా సేవ చేయాలో దాని గురించి సీరియస్గా ఆలోచించండి, సినిమాల గోల మీకేలా అని అంటూ సినిమా అనేటువంటి పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి,
అని మాది చిన్న జీవితం, మావేవో మా బతుకులేవో మేము బతుకుతున్నాం, దయచేసి ఇబ్బంది పెట్టకండి అన్న టోన్లోనే అది క్రిటిసిజమే కానీ చాలా హంబుల్గాను రిక్వెస్టింగ్ మోడ్లో ఆ క్రిటిసిజం నడుపుతాడు ఆయన. ఆ బయట వింటే అర్థమవుతుంది ఆయన శైలి ఏమిటి, ఆయన ధోరణి ఏమిటి అనేది. దానికి అంబటి రాంబాబు కొంచెం వైలెంట్గానే రియాక్ట్ అయ్యాడు. నిజానికి అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి అభిమాన సంఘాల బ్యాచ్. కాకపోతే వైసీపీలో ఉండటం వలన, అంటే చిరంజీవి సినిమా రిలీజ్ అయితే బ్యానర్లు కట్టిన చరిత్ర ఉంది నాకని ఆయన చెప్పుకున్నాడు. అంబటి రాంబాబు కాదు కానీ పేర్ని నాని గారు చెప్పుకున్నాడు. మచిలీపట్నంలో చిరంజీవి అభిమానుల హడావిడి చాలా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. అలా ఆ దీనిలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. అలాంటిది చిరంజీవి గారి మీద కొంచెం ఒంటికాలితో లేచిన పరిస్థితి నడిచింది అంబటి రాంబాబు నుంచి అప్పుడు. ఆ సందర్భంగా ఏది వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి గారు మాట్లాడినట్టుగా బయటకు వచ్చినటువంటి ఆ వీడియో చూసి రియాక్ట్ అయ్యి ఈయన కొంచెం గట్టిగానే చిరంజీవి మీద విమర్శ పెట్టాడు. దానికి మళ్ళీ ఆయన రియాక్ట్ కాల, వదిలేశాడు. సరే కానీ అని. అందుకని హంబుల్గానే ఉంటాడు ఆయన, ఏమీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి అన్న ధోరణిలో ఉండడు. అందులో భాగమే ఇప్పుడు బాలకృష్ణ గారి ఎపిసోడ్లో కూడా ఇంతకంటే ఎక్కువ వెళ్ళటం అనవసరం. అది పైగా పొలిటికల్ ఏరియాలో ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అయి ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక మేకప్ ప్రోగ్రామ్ ఏదో చేసుంటాడు బాలకృష్ణని కోపటం. అంటే విప్పులకి చెప్పాడు ఆయన ఆల్రెడీ, మీ పరిధి దాటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, వాళ్ళని కంట్రోల్ చేయండి అని. ఆ మేరకు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చి ఉంటుంది. నేరుగా తను కూడా బాలకృష్ణతో మాట్లాడి ఉంటాడు. బహుశా ఈ విషయాలు కన్వే చేయడానికే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఆయన. అక్కడికి ఆ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని గొడవ రేపటం అనే దాని వలన ప్రయోజనం ఏమిటి అనే యాంగిల్లో చిరంజీవి ఆలోచిస్తూ ఉండుంటాడు. చిరంజీవే కాదు, పవన్ కళ్యాణ్ కూడా. నిజానికి కూటమి నుంచి బయటకు వచ్చేసి సొంత జెండా ఎగరేసేంత పరిస్థితి ఉంటే తొడగొట్టుండేవాళ్ళే. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. దానికి అంటే ఇప్పుడు విడిపోవడానికి దీన్ని రీజన్గా చూపించడం అనేది ఉపయోగకరంగా కూడా అనిపించలేదు. బహుశా నేను అనుకోవటం, నా అనుమానం నిజమైతే ఢిల్లీతో సంప్రదింపులు కూడా జరుపుకుంటాడు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. వాళ్ళు కూడా దీనికి స్పందించడం అనవసరం అనే చెప్పుంటారు. అందుకని కూడా వీళ్ళు మౌనం పాటిస్తున్నారు. మెగా బ్రదర్స్ నాగబాబు గారు వీడియో చేయలేదు ఇప్పటిదాకా. బాలకృష్ణ ఎవరో తెలియదు. బాలకృష్ణ అనే పేరుతో గతంలో పాతాళ భైరవి సినిమాలో రామారావు గారి పక్కన ఒక నటుడు ఉంటాడు. అలాంటి వ్యాఖ్యానాలు ఏవి చేయట్లే. ఎందుకు చేయటం లేదో అర్థమవుతోంది జనాలకు. ఆయన ఎమ్మెల్సీ దీనిలో ఉన్నాడు. తర్వాత ఆయన మంత్రి పదవి జాబితాలో ఆయన క్యాబినెట్లో తీసుకుంటారు అనే ప్రచారం సంవత్సర కాలంగా నడుస్తోంది. ఇప్పటి వరకు దానికి సంబంధించిన సూచనలు ఏమీ కనిపించట్లేదు. కానీ మేబీ ఇవన్నీ రీజన్లుగా ఉండి, అంటే ఉమ్మడి శత్రువు జగనే ఇప్పటికీ అనుకుని ఆ స్ట్రాటజీలో భాగంగా మౌనంగా ఉండుంటారు. ప్రయోజనం లేదు నిజానికి. దీనివల్ల బాలకృష్ణని పట్టుకొని గోదావరి ఎదటం అని అనుకోవచ్చు. అందుకని బాలకృష్ణ పట్టుకుని ఈ డైలాగ్ పట్టుకుని ఏదో చేద్దాం అనుకుంటే అది ఆడియన్స్, అంటే జనాలకి కూడా, ఓటర్లకి కానీ ఆడియన్స్కి కానీ ఎవరికి కూడా కన్విన్సింగ్గా అనిపించదు. ఈ కన్విన్సింగ్ కాని వ్యవహారాన్ని పట్టుకొని ముందుకెళ్ళటం అనేది అనవసరం అనే అభిప్రాయం అయితే మెగా బ్రదర్స్లో బలంగా ఉంది. అందుకనే ఆయన బహుశా ఈ కేసులు పెట్టడం, ఈ గోళ ఆపేయండి, ఇంక మర్చిపోండి, ఎవరి పనుల్లో ఉండడని చెప్పుంటాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.